వెనిజుయలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం లోకతంత్ర రక్షణ పేరిట జరుగుతున్న భౌగోళిక రాజకీయ ఆధిపత్య పోరాటంలో ఒక భాగం మాత్రమే. ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న వెనిజుయలాపై అమెరికా కన్నుపడడం యాదృచ్ఛికం ఏమీ కాదు. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే దిశగా వెనిజుయలా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం తగ్గరాదన్న లక్ష్యంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అసలు అమెరికా డాలర్కు వెనిజుయలాకు సంబంధం ఏంటి? అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉండే పెట్రో డాలర్ వ్యవస్థను కాపాడేందుకు అగ్రరాజ్యం ఎందాకైనా వెళ్తుందని వెనిజులా కేసులో మరింతగా స్పష్టమైంది. ఈ చర్య మరో వాస్తవాన్ని కూడా ప్రపంచానికి గుర్తు చేస్తోంది. అంతర్జాతీయ చట్టాలు ఎన్ని ఉన్నా ప్రపంచ రాజకీయాల్లో బలమైన శక్తుల్ని అవి నిలువరించలేవని కూడా రుజువైంది. పదే పదే అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తున్న తీరు ఆందోళనకరంగా మారింది. వెనిజులా వంటి దేశాల సార్వభౌమాధికారంపై ఈ తరహా జోక్యాలు కొత్త తరహా కోల్డ్ వార్ కు పునాది వేస్తున్నాయి. ఒకవైపు అమెరికా, మరోవైపు రష్యా, చైనా మధ్య చమురు రాజకీయాల్లో ఆధిపత్య పోరు మరింత ఎక్కువవుతోంది. ప్రపంచ చమురు నిల్వల్లో 10వ స్థానంలో ఉన్న అమెరికా ప్రపంచ చమురు అమ్మకాల్లో మాత్రం తనదైన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ప్రపంచంలో ఒక దేశం నుంచి ఇంకో దేశం ఆయిల్ కొనాలంటే ముందుగా అమెరికా నుంచి డాలర్స్ కొనుగోలు చేయాలి. ఆ డాలర్స్ తోనే చమురు కొనాలి. ఆయిల్ అమ్మకాల ద్వారా సంపాదించిన డాలర్స్ ని తిరిగి ఆయా దేశాలు అమెరికాలోనే వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ విధంగా అమెరికా డాలర్ ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తోంది. గడిచిన 50 ఏళ్లుగా అమెరికా ఆయిల్ ప్రపంచంలో తిరుగులేని పెత్తనం చేస్తోంది. కొన్నేళ్లుగా అగ్రరాజ్యం అమెరికా పెత్తనానికి క్రమంగా గండిపడుతోంది. తన ఆధిపత్యానికి ప్రమాదం ముంచుకు వస్తున్న కారణంగానే అమెరికా ప్రపంచ దేశాలపై దుందుడుకుగా ప్రవర్తిస్తోంది. చమురు సంపదతో తులతూగుతున్న పలు దేశాలపై రకరకాల కారణాలు చూపుతూ అమెరికా దశాబ్దాలుగా ఆంక్షలు అమలు చేస్తోంది. ఆయా దేశాల నుంచి మరే దేశము చమురు కొనకుండా అడ్డుకుంటోంది. హ్యూగో చావేజ్ వెనిజులా అధ్యక్షుడయ్యాక దేశంలోని చమురు రంగాన్ని జాతీయం చేయడంతో అమెరికా ఆంక్షలు మొదలయ్యాయి. అప్పటి నుంచి వెనిజులా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అమెరికా డాలర్తో పని లేకుండా చమురు అమ్మకాలు సాగించడానికి వెనిజులా సిద్ధపడింది. చైనా తన యువాన్ల ద్వారా వెనిజులా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురు కొంటోంది. అమెరికా ఆంక్షలున్నప్పటికీ చైనా సాయంతో వెనిజులా భారీగా చమురు ఉత్పత్తి చేసి అమ్ముకుంటోంది. పైగా 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న అమెరికా డాలర్ పెత్తనానికి గండిపడుతోంది. ఇప్పటికే భారత్ తన రూపాయల ద్వారా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. సౌదీ అరేబియా కూడా మెల్లగా అమెరికా డాలర్ నీడ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. వెనిజులా వంటి దేశం ధిక్కార స్వరం వినిపిస్తే రేపు మరో దేశం, ఆ తర్వాత ఇంకొన్ని దేశాలు ఇలాగే అమెరికా ఆధిపత్యాన్ని కాదని డాలర్స్ కొనకుండా ప్రత్యామ్నాయ కరెన్సీ ద్వారా చమురు కొనుగోలు మొదలు పెడితే ఇక అమెరికా డాలర్ పరిస్థితి ఏంటి? అసలు అమెరికా భవిష్యత్ ఏంటి? ప్రపంచానికి అమెరికా డాలర్, అమెరికా భవిష్యత్తు ఏమిటన్నది ముఖ్యం కాదు. ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఒక దేశ భవిష్యత్తు నిర్ణయించుకునే అధికారం అక్కడి ప్రజలకు ఉంటుందా, లేక ఆ అధికారం అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన దేశాలదా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదనేందుకు వెనిజులా ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితే స్పష్టమైన ఉదాహరణ. ఇప్పటికే అనేక చమురు సంపన్న దేశాల్లో దౌర్జన్యపూరితంగా అమెరికా పెత్తనం చెలాయిస్తోంది. తాజాగా వెనిజులా ఆ జాబితాలో చేరింది. రేపు మరో దేశానికి ఎటువంటి ప్రమాదకర పరిస్థితి ఎదురు కాదని చెప్పలేం.